హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్. బాలయ్య బాబుకి చాలా ఎక్కువగానే ఉంది భయ్య. అదేంటో నా నోట్లోంచి నేను చెప్పలేను. మీరే కామెంట్ రూమ్ తెలియజేయండి నా మనసులో ఏమనుకుంటున్నాను ఈ సంభాషణ విన్న తర్వాత అయితే. సో మొత్తానికైతే ఒక ఊరు వాళ్ళు బాలకృష్ణ దగ్గరికి వచ్చి మా ఊరికి రాండి సార్, ఒక్కసారి పర్యటన చేయండి అంటే ఆయన మాట్లాడిన మాటలు నా భూతో నా భవిష్యత్తు అనేలాగా ఉన్నాయన్నమాట. సో ఏం మాట్లాడారో క్లియర్గా మనం మాడకోసిందిగా. ఆయన అయితే నిమ్మకూరుకు వెళ్ళారు భయ్య, ఎన్టీఆర్ స్వగ్రామంకి అయితే. అక్కడ వెళ్ళి వారి తలగారి విగ్రహంకి అయితే నివాళులు అర్పించారు. సో ఇంతవరకు బాగానే నడిచింది. దాని తర్వాత ఒక మీటింగ్, అంటే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ, దగ్గరలో ఉన్న గ్రామస్తులందరూ కలిసి వచ్చారనమాట. సో అందులో కొమరవోలు అనే ఊరు దగ్గర నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చారు అక్కడ ఆయన్ని కలవడానికి. ఆ ఊరు ఏంట్రా అంటే బాలకృష్ణ గారి అమ్మ బసవతారకు ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వగ్రామం అనమాట, అంటే ఆవిడ పుట్టిన ఊరు అనమాట. వచ్చి సార్ మీరు మా గ్రామానికి వచ్చి పర్యటన చేయొచ్చు కదా, ఒకసారి రాండి అంటే ఎవరు? కొమరవోలు సార్. కొమరవోలా? అది ఎక్కడుంది? ఇక్కడే సార్. చెయ్యి అసలు అలాంటి దాటికి అక్కడికే పెట్టాం, రావుడు రామ్ చెయ్యి సార్. మీరే అలా అంటే ఎలా సార్? మీరు రాకపోతే ఎవరు రాస్తారు? ఏంటి మాకు పీక పనిలేవు అనుకుంటావా అన్ని ఊర్లోకి రావడానికి? చల్ దుబాయ్ ఇలా మాట్లాడారనమాట. నాకైతే ఫీజులు ఎగిరిపోయి, అసలు బాలకృష్ణ గారు ఇంత ఘోరంగా మాట్లాడతారని మామూలుగా మాట్లాడతారా, బట్ ఇంత ఘోరంగా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఏదో చిన్నపిల్లడి మనసొత్తం అది ఇది తొక్క తోలు అంటారు, కానీ మరి ఇలా మాట్లాడకూడదు ఇది మరి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు బాలకృష్ణ దగ్గర. బట్ బాలయ్య బాబు ఇలా అనడంతో నిజంగా చాలా మంది ఆ ఊరి ప్రజలు మొత్తం ఈయనకి యాంటీగా అయిపోయి ఉంటారు అనమాట. బట్ ఏది మనసులో పెట్టుకొని ఆయన అన్నారనేది మనకు క్లారిటీ లేదు. సో వన్ సైడ్గా మనం చెప్పలేం. బట్ ఆయనకి ఏదైనా కొంచెం చేదు అనుభవం ఎదురై ఉండొచ్చు. బట్ ఎదురైనా ఏదో ఒక వ్యక్తి వల్ల ఎదురై ఉంటుంది, కానీ ఒక ఊరినే ఇలా అనేయడం తప్పు కదా అని నా ఉద్దేశం. సో నా ఉద్దేశంలో పక్కా తప్పే. సో మీరేమనుకుంటాం కామెంట్ రూమ్ తెలియజేయండి. సినిమాలు హిట్ అవుతున్నాయి, బాగా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఆయన కొంచెం ఎలాగైనా మంచోడే. సో ఆయన క్యారెక్టర్ కూడా, అంటే ఆయన మాట్లాడే విధానం కూడా కొంచెం బాగుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలా ఉండిపోతారంటే ఏం చేయలేదు. సో మొత్తానికి మీకేమనిపించింది బాలకృష్ణ గారి తీరుపై తప్పకుండా మన కామెంట్ రూమ్ తెలియజేయండి. ఇంకెందుకు కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.